మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య రామ దగ్గరికి వచ్చి, ఏంటి రామ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ అజ్జ చూసావా, నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడతామని ఫోన్ చేస్తే ఆ అజ్జ మాట్లాడింది అని రామలక్ష్మి కోపంగా చెప్తూ ఉంటే, ఫోన్ మాట్లాడిన దానికి ఇంత కోపమా అని శౌర్య అడుగుతుంటాడు. ఫోన్ మాట్లాడమే కాదు, మా అమ్మ ఇక్కడికి రాకూడదని ఇంకా చాలా మాట్లాడింది అని రామ ఇక ఆద్యని తిడుతూ ఉంటే, కానీ ఆద్య అలా మాట్లాడిందంటే చాలా బలమైన కారణమే ఉండి ఉంటుంది అని శౌర్య చెప్తాడు. రామలక్ష్మి ఇక అమ్మోర్లా మారిపోయి శౌర్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అమ్మోరు తల్లి అని బ్యాక్గ్రౌండ్లో పుష్ప సాంగ్ వేస్తూ ఉంటారు. శౌర్య అయితే అది గమనించి, రామ అలాంటిది ఏమి లేదు రామ, నువ్వు చెప్పిందే కరెక్టు, అసలు ఆజ్యకి బుద్ధుందా ఇలా చేయటానికి అని ఆజ్యని కావాలని తిడుతూ ఉంటాడు. నిజంగానే ఆద్యని తిడుతున్నారా మీరు అని రామలక్ష్మి అడుగుతుంటే, నీ మీద ఒట్టు రామా అని చెప్తూ, వద్దులే నా హాకీ మీద ఒట్టు రామా, నేను ఆజ్యని తిడుతున్నాను రామా అని శౌర్య ఇక యాక్షన్ చేస్తూ ఉంటాడు. నేను ఇంకోలా మాట్లాడితే ఇదిగో ఇలా చేయకాలిపోతుందని నాకెందుకు తెలియదు రామా అని శౌర్య అంటాడు. చాలా నొప్పేస్తుందా అని రామలక్ష్మి, నా మంచి మొగుడు అని శౌర్య బొగ్గలు పట్టి గిల్లేస్తుంటుంది. ఏంటి అంతగా నొప్పేస్తుందా, వాసిపోయిందా అని అడుగుతూ ఉంటే, అవును రామ చాలా నొప్పిగా ఉంది, చూడు రామ ఎంత ఎర్రగా అయిందో అని శౌర్య చూపిస్తూ ఉంటాడు. సరే నేను ఆయింట్మెంట్ రాస్తాను రండి అని రామలక్ష్మి ఇక ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఏంటి ఇంటికి వచ్చిన గెస్టులకి కాఫీలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావే అని రవీందర్ ఇక గట్టిగా అరుస్తూ ఉంటే, ఇస్తున్నానులేండి అని ప్రమీల చెప్తుంది. నేను పంతులు గారితో మాట్లాడాలి అని రవీందర్ అక్కడి నుంచి వెళ్తాడు. అస్మిత దగ్గర నుంచి ప్రమీలకి ఫోన్ వస్తుంది. ఏం చేస్తున్నారంటీ అని అస్మిత ఇక కోపడుతూ ఉంటే, వచ్చిన గెస్టులకి కాఫీ టీలు ఇస్తున్నాను అని ప్రమీల చెప్తుంది. అసలు ఆ రామలక్ష్మి ఏం చేస్తుంది అని అస్మిత ఇక కోపడుతూ ఉంటే, గదిలో రెడీ అవుతుందమ్మా అని చెప్తూ ఉంటే, శౌర్య ఎక్కడున్నాడు అని అస్మిత అడుగుతుంది. వాడు కూడా గదిలోనే ఉన్నాడమ్మా అని చెప్తూ ఉంటే, ఏంటి లక్షలు మీకు డబ్బులు ఇచ్చింది వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటే మీరు చూస్తూ ఉండటానికా, వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అని అస్మిత చెప్తుంది. వెంటనే ప్రమీల ఇక రామలక్ష్మి వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. డోర్ లాక్ చేస్తుంది అస్మిత అని ప్రమీల అంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ఫోన్ని కొంచెం లాక్ దగ్గర పెట్టండి అని అస్మిత చెప్తుంది. రామా మెల్లగా రామా అని శౌర్య అంటాడు. మెల్లగానే రాస్తున్నాను కదా అని రామలక్ష్మి ఆయింట్మెంట్ ఇక రాస్తూ ఉంటే, శౌర్య రామకి ముద్దు పెడదామని ఇక దగ్గరికి వస్తూ ఉంటే, ఏం చేస్తున్నారు మీరు అని రామలక్ష్మి కోపడుతుంది. నీ అందమే నీ వైపు నన్ను లాగేస్తుంది రామ అని శౌర్య ముద్దుగా చెప్తూ ఉంటే, ఆ మాటల్ని అస్మిత విని కోపంగా ఇక, ఏంటంటే వాళ్ళిద్దరిని వెళ్ళి డిస్టర్బ్ చేయండి, వాళ్ళు వ్రతానికి రెడీ అవుతున్నట్లేదు, శోభనానికి రెడీ అవుతున్నట్టు ఉంది అని అస్మిత కోపడుతుంటే, నేను తల్లిని కదా నేను ఎలా వెళ్తానమ్మా అని ప్రమీల చెప్తుంది. ఇప్పుడే 50,000 పంపిస్తాను, ముందు డిస్టర్బ్ చేయి అని అస్మిత చెప్తుంది. అలాగే అని ప్రమీల చెప్తుంది. నువ్వు వీడియో కాల్ ఆన్ చేసుకొని ఫోన్ లోపలికి తీసుకువెళ్ళు, వాళ్ళకి డౌట్ రాకుండా ఫోన్ పట్టుకో అని అస్మిత అంటుంది. అలాగేనని ప్రమీల ఇక డోర్ కొడుతుంది. అప్పుడే శౌర్య రామకి ముద్దు పెట్టబోతూ ఆ డోర్ సౌండ్ విని ఒక క్షణం ఇక ఉలికి పడతాడు. నేరుగా ప్రమీల డోర్ ఓపెన్ చేసుకొని, ఏం చేస్తున్నారు అని లోపలికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అంటే చేయకాలిందమ్మా అని శౌర్య అంటాడు. అయ్యయ్యో ఎలా అని ప్రమీల అడుగుతుంది. అమ్మ తను ఐరన్ బాక్సు అని శౌర్య ఏదో చెప్పబోతూ ఉంటాడు. రామలక్ష్మి పొట్టలో ఒకసారి కుదుతుంది. అంటే పొరపాటున ఐరన్ బాక్సు నేను చేసుకుంటే పడిపోయిందమ్మా ఐరన్ చేస్తుంటే అని శౌర్య అబద్ధం చెప్తాడు. ఐరన్ బాక్స్ పడిపోయిందంట, అంతే అర్థమైందా అని ప్రమీల చెప్తుంటే, ఎవరితో చెప్తున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎవరితో చెప్తున్నాను, నీతోనే అని ప్రమీల ఇక కవర్ చేస్తుంది. ఆయింట్మెంట్ రాసావా అని ప్రమీల అడుగుతుంటే, రాస్తున్నాను అత్తయ్య అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, ఇంకెందుకు త్వరగా కిందకు వచ్చేయండి అని ప్రమీల బయటకు వస్తుంది. చూడు ఆయింట్మెంట్ రాస్తుంది అంతే, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు, ముందు 50,000 పంపించు అని చెప్తూ ఉంటే, అక్కడ ఏమీ జరగని దానికి నేనెందుకు 50,000 పంపించాలి అని అస్మిత ఫోన్ కట్ చేస్తుంది. ఇక ప్రవళిక ఎడంకాలు లోపల పెట్టి ఆజ్య ఇంటికి వస్తుంది. మీరు అని ఆజ్య అడుగుతుంటే, ప్రవళిక గారు మామయ్య చిన్ననాటి స్నేహితురాలు, ఇద్దరు కలిసి చదువుకున్నారు అని సీను చెప్తాడు. ఆజ్య నేను నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు చాలా బాగా తెలుసమ్మా. రఘురామ్ని ఎవ్వరూ కదిలించలేకపోయారు. తన ఇంట్లో ఉంటున్న 25 ఏళ్ళ అమ్మాయి నువ్వు రఘురామ్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశావు కదా. ఇప్పుడు రఘురామ్ దిక్కులేక ఆ చిన్న ఊరవతల చిన్న ఇంట్లో ఉంటున్నాడు అని ప్రవళిక చెప్తూ ఉంటే, ఇది నేనంటున్న మాటలు కదమ్మా, ఊర్లో వాళ్ళు
జనాలు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు రఘురామ్ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. రఘురామ్ జానకిని కలుపుతామని నేను చాలా ప్రయత్నించాను, కానీ రఘు అయితే అస్సలు మాట వినటం లేదు. నేను ఒకసారి జానకితో మాట్లాడదామని వచ్చాను, జానకిని పిలు అని అడుగుతూ ఉంటే, లేదు, నేను ఎంత వద్దని చెప్తున్నా వినకుండా మా పెద్దమ్మ రామ ఇంట్లో జరుగుతున్న వ్రతానికి వెళ్ళింది అని ఆద్య చెప్తుంది. ప్రవళిక షాక్ అయి వింటుంది. ఇక రఘురామ్ జానకి ఇద్దరు కూడా బైక్లో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి తీసుకున్నారని అడుగుతూ ఉంటే, ఇది మన ఆచారం, ఈ పీటలు మనమే తీసుకువెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా అని చెప్తూ ఉంటారు. లేదండి, మన మధ్య అడ్డుగా పెట్టడానికే మీరు ఈ పీటలు తీసుకున్నారు అని జానకి అడుగుతూ ఉంటుంది. అయినా ఇలాంటి ఆచారాలు నేను ఎక్కడ చూడలేదని జానకి అంటుంది. లేదు, ఇది ఆచారం అని రఘురామ్ గట్టిగా చెప్తాడు. అయితే ముందు పెట్టుకోండి, ఇది మన మధ్యలో అడ్డుగా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని జానకి అంటుంది. నువ్వు అరవకుండా కూర్చుంటావా అని రఘురామ్ కోప్పడతాడు. ఇక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. జానకి రఘురామ్ భుజంపై చేయి వేస్తుంది. ముందు చేతి అని రఘురామ్ కోప్పడతాడు. ఇక పూల బండి దగ్గర ఇక ఆపేసి పూలు తీసుకుంటూ ఉంటాడు. ఈయనేంటి నా కొప్పులోకి ఎందుకు పూలు తీసుకుంటున్నారు, ఇప్పుడు భుజం పైన చేయి వేస్తేనే అరిచాడు కదా అని జానకి ఇక చూస్తూ ఉంటుంది. ఆది చెప్పింది నిజమేనా అని జానకి అనుకుంటుంది. రఘురామ్ ఆ పువ్వుల్ని విదిలిస్తూ చూసుకుంటూ ఉంటాడు. ఏంటి అలా ఆగారేంటినా అని జానకి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఈ పువ్వులు మన సైడ్ కాదనుకుంటా, వాసన వేరే ఎలా ఉన్నాయి చూడు, ఒకసారి వాసన చూడు అని రఘురామ్ చెప్తాడు. చూడు నీకే చెప్తుంది అని రఘురామ్ ఆ పూలని జానకి చేతిలో పెడతాడు. అమ్మో, పువ్వులకి ఖచ్చితంగా ఏదో కొట్టినట్టున్నాడు, అందుకే వాసన చూడమంటున్నాడు. అది చెప్పింది నిజమే అని జానకి అనుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఈ వాసన చూసి నేను స్పృహ కోల్పోతే అప్పుడు వ్రతం గోవింద, అమ్మో అస్సలు వాసన చూడకూడదు అని జానకి అనుకుంటుంది. ఎక్కువ ముందు బండి అని రఘురామ్ చెప్తాడు. వెంటనే జానకి ఒక్క నిమిషం అని పూల బండి దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న నీళ్ళలో పువ్వుల్ని కడిగేస్తుంది. తర్వాత తల్లో పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా పువ్వుల్ని కడిగావు అని రఘురామ్ అడుగుతాడు. ఏం లేదు, వీటిపై దుమ్ము తూలి పడి ఉంటుంది కదా, అందుకే కడిగి పెట్టుకున్నానులేండి అని జానకి ఇక అబద్ధం చెప్తుంది. మొత్తానికి బండి మీద ఇష్టం లేకపోయినా నన్ను కూర్చోపెట్టుకున్నా ఇష్టంతో పువ్వులు కొనిచ్చారన్నమాట అని జానకి అనుకుంటుంది. ఇష్టంతో ఎవరు కొనిచ్చారు అని రఘురామ్ చెప్తాడు. అయితే అందుకేనా అని జానకి ఆద్య మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. రఘురామ్తో చెప్తుంది. అందుకే అంటే నువ్వు ఏదేదో ఊహించుకున్నట్టుంటున్నావు, కూతురింటికి వ్రతం కోసం పద్ధతిగా వెళ్ళాలి కాబట్టి కొనిచ్చాను అంతే అని రఘురామ్ చెప్తాడు. అయినా థ్యాంక్స్ అండి అని జానకి ఇక సంతోషపడుతుంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండి ఆగిపోతుంది. రఘురామ్ స్టార్ట్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా అది స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఈ బండికి ఏదో అయ్యింది, సరే నేను బండి ముందు పట్టుకుంటాను, నువ్వు తొయ్యి అని రఘురామ్ చెప్తాడు. అమ్మో, అయితే నన్ను వదిలేసి తురుమని వెళ్ళిపోవటానికి నన్ను బండి తొయ్యమంటున్నాడు అని జానకి మనసులో అనుకుంటుంది. నేను తొయ్యను, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికే కదా ఇలా మాట్లాడుతున్నారు అని జానకి చెప్తుంది. అయ్యో నేనేం చేయట్లేదు అని రఘురామ్ తల పట్టుకుంటాడు. లేదు, నేనే పట్టుకుంటాను, మీరే తొయ్యండి అని జానకి ఇక చెప్తూ ఉంటే, తొయ్యటం మాత్రమే కాదు, నువ్వు పట్టుకున్నప్పుడు స్టార్ట్ కూడా చెయ్యాలి అని రఘురామ్ చెప్తాడు. చేస్తానులేండి అని జానకి బండిని పట్టుకుని ఉంటుంది. రఘురామ్ ఇక బండి తోస్తూ ఉంటాడు.